నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్ రేప్ మీడియా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు including your channel. I had to talk about this to all the heads. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. To reveal even indirectly about the victim ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా ఒకటి మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు నేను ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్ కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలంగా మీడియా దగ్గరికి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అప్ అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి రెడ్రెసల్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. అంటిల్ అన్లెస్ ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ, 2-3 వారాలు దట్స్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్, నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ద ఎంక్వైరీ వాట్ ఎవర్ బిన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఓపెన్ రిపోర్ట్ రైట్. సారీ, వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, ప్రగతి గారు, ఇక్కడ రామలక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్. సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో సి, వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది. మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ద విమెన్, వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ శిఖా గోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్. హై లెవెల్ కమిటీ నుంచి తమారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్. అంజనా, సారీ అంజనా. ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే, ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్, బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, దే విల్ బీ ద ప్రాసెస్. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్. అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈస్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and a respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్. మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. ఆల్సో అంజనా, బికాస్ ది పొజిషన్ ఆఫ్ ది అండ్ దే వర్ హెడింగ్ ది పోస్ట్ ఆఫ్ ది అసోసియేషన్, సో ఆ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటరిమ్ ఆర్డర్
to step down till abeyance till the case is resolved. Yes. Yes, this has got nothing to do with court. This is committee. Who do you want to answer this? What I'm saying, that investigation will be different, ma. They'll do it their own investigation. Once the investigation is done, we will prepare our own report, Ours is called an inquiry. inquiry. The report is, No, if the police asks, if that's they, a different matter. once it's over, if they ask, we'll give. Otherwise, it's, see, even both the people can internal. use it wherever they want it. అది ఇంటర్నల్ Legally. రిపోర్ట్ Legally, వి నాట్ legally they can use. సార్ ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు సారీ ఓకే దోస్ డీటెయిల్స్ ఐ థింక్ ఇప్పుడు మీరు పర్టినెంట్ కాదు కానీ దుర్గా ఒకసారి బుక్ ఇవ్వవా ఒకసారి బుక్ దెర్ ఆర్ సింగిల్ డిజిట్ కేసెస్ దట్ వీ హ్యావ్ ఎందుకంటే అప్రోచ్ ఇది కదమ్మా. అది చెప్తాను సింగిల్ డిజిట్ కేసెస్ లేదు అంటే మీకు ఓకే 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 సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి. రాకూడదు కాదు మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు. ఓహో వీళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది, చాలా ల్యాక్నే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే వచ్చినాయి అండి, ఇంకా మేము 10ల సంఖ్యలో కూడా రాలేదు. వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దెర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హెవ్ టేకెన్. అంటే చాలామంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది, కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం, కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి ఇక్కడ, సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు based on that we can discuss and we will decide on, even it can go to suspending him or banning him completely, not in this particular case, in general. అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think and Pragati everything. garu wants to no, you don't want to add it? Okay, later. Jhansi garu, they approaching you guys like అంటే వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి direct గా రారు మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దెర్ ఈస్ కాస్టింగ్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి